హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. మ్యాటర్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఎలా ఉంది, ఏంటిది, నాకు ఎలా అనిపించింది, నా అభిప్రాయాన్ని సినిమా చూశాను కాబట్టి నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సినిమా రివ్యూ మాత్రం ఇది కాదు, రివ్యూలు నాకు నచ్చదు. నా అభిప్రాయాన్ని మాత్రం నేను వ్యక్తం చేస్తాను. సినిమా చూశాను కాబట్టి నా అభిప్రాయాన్ని నా సబ్స్క్రైబర్ల ముందు నేను ఉంచుతాను నా అభిప్రాయాన్ని. ఇంకా ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే కమర్షియల్ చిత్రంగా ఇది చెప్పుకోవచ్చు. సీన్లు ఎలా ఉంది ఏందనేది నేను చూశాను కాబట్టి నా అభిప్రాయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ సినిమాను వ్యతిరేకత కాదు, నేను ఏ సినిమా అయినా కూడా బాగుంటే బాగుందని చెప్తున్నా. ఎందుకంటే సినిమాల దృష్ట్యా ఇండస్ట్రీ బాగుండాలి, అందులో మన చిత్రాలు ఉండాలి, ఎదుటివారి చిత్రాలు కూడా ఉండాలి. ఇక్కడ ఇండస్ట్రీ బాగుంటే అందరు బాగుంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే రివ్యూలు మాత్రం ఇవ్వడం లేదు. సినిమా ఎలా ఉంది ఏంది, హరీష్ శంకర్కు కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందా, అలాగే పవన్ కళ్యాణ్ డైలాగులు కొన్ని ఉంటాయి దీంట్లో, శ్రీలా మాట్లాడిన డైలాగులు కంబ్యాక్ ఇచ్చినప్పుడల్లా ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ జరిగిందా లేదా, ఎలాంటి మ్యాచ్ జరిగింది అనేది నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఒక కమర్షియల్ హంగులతో తీసిన సినిమానే వస్తాద్ భగత్ సింగ్. టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, ఎన్టీఆర్ గారు అంటుంటారు, ఇది దయాగాడి దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. అలాగే పవన్ కళ్యాణ్ గారి కూడా దండయాత్ర నడుస్తుంది. హరిహర వీరమల్లు, అలాగే ఓజీ సినిమాతోటి, అలాగే ఇవాళ వచ్చిన వస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో కూడా ఇది దండయాత్ర, అభిమానుల మీద దండయాత్ర అనే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జేబులు చిల్లు పెట్టే దండయాత్ర అని చెప్తాను. అభిమానులకు ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం జేబులకు చిల్లు పెట్టే దండయాత్ర మాత్రమే. హరిహర వీరమల్లుతోటి మొదలైన దండయాత్ర ఇప్పుడు వస్తాద్ భగత్ సింగ్ తోటి కూడా కొనసాగుతుందనే చెప్పవచ్చు. అభిమానుల జేబులకు చిల్లు పెట్టేదందుకే దండయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ సినిమాలో కమర్షియల్ హంగులే ఉన్నాయి. ఓన్లీ అభిమానుల దృష్టిలో పెట్టుకొని సినిమా తీశారు. అది కూడా అభిమానులకు కూడా కొన్ని సీన్లలో ఎబ్బెట్టుగా కనవస్తుంది. ఇక్కడ ఎబ్బెట్టుగానే, ఎందుకంటే శ్రీలీల ఉన్న కొన్ని సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ గారితో కుదిరించిన కొన్ని సన్నివేశాలు ఎబ్బెట్టుగానే ఉన్నాయి. ఇక్కడ అంటే నా అభిప్రాయం నేను చెప్పేది ఎబ్బెట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే తను చిన్నపిల్ల, ఇక్కడ వస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి 52-55 ఏళ్ళ పిల్లగాడు కాబట్టి నేను చెప్తున్నా ఎబ్బెట్టుగానే ఉన్నాయి సీన్లు. ఇక్కడ హీరో కావచ్చు, పెద్ద స్టార్ హీరో కావచ్చు, కానీ శ్రీలీల వచ్చేసరికి ఇక్కడ అబ్బెట్టుగానే కనబడుతున్నాయి. ఎందుకంటే రవితేజకు కూడా కుదరలేదు అని చెప్పవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా శ్రీలీల కుదరలేదని చెప్పవచ్చు. ప్రతి సీను కూడా మీరు చూసుకుంటే కొన్ని కమర్షియల్గా అభిమానులకు బాగా అనిపిస్తున్నాయి, కానీ కొన్ని సీన్లలో మాత్రం అబ్బెట్టుగానే ఉంటుంది. సినిమా మాత్రం నాకు ఏమాత్రం నచ్చలేదని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక కామెడీ ఎలిమినేషన్ తీసుకువెళ్దామని చూశాడు హరీష్ శంకర్. కామెడీకు చూసుకుంటే అక్కడ కూడా ఎబ్బెట్టుగానే ఉన్నాయి. కొన్ని సీన్లు, కామెడీ సీన్లు కూడా ఎబ్బెట్టుగానే ఉన్నాయి. ఆ సీన్లు ఏంటి అనేది మనం రివ్యూ చేయడం అక్కర్లేదు, అది రివ్యూ అవసరం లేదు. ఇక్కడ నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నా. ఎందుకంటే ప్రతి సీన్లో కూడా ప్రతి ఫ్రేమ్ కూడా బాగా వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా స్క్రిప్ట్ ప్రకారంగా లెక్క చూసుకుంటే మాత్రం స్క్రిప్ట్ మాత్రం కరెక్ట్ లేదని చెప్పవచ్చు. కథనాల్లో లోపాలు ఉన్నాయి. సినిమా మాత్రం అభిమానుల సినిమాగానే నిలుస్తుంది, కానీ ఇక్కడ సినిమా కూడా అభిమానులకు కూడా పూర్తిగా నచ్చిందంటే పూర్తిగా నచ్చలేదని చెప్తాను నేను. అభిమానులకు మాత్రం ఇది జేబులకు చిల్లు పెట్టినట్టే. పవన్ కళ్యాణ్ గారు దండయాత్ర నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఇది అభిమానుల మీదనే దండయాత్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానుల జేబులకు చిల్లు పెట్టి దండయాత్ర అనేది చేస్తున్నారు అని చెప్పవచ్చు. ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే సార్. ఎందుకంటే ఈ సినిమా మాత్రం ప్రాపర్గా ఒక స్క్రిప్ట్ సరిగా లేదు, కథనాలు సరిగా లేదు, ఏవి కూడా అంతా ఏం బాగోలేవు. నాకు మాత్రం ఈ సినిమా మాత్రం అంతా ఎక్కలేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం, ఎందుకంటే ఒక యావరేజ్ మూవీ ఇది, యావరేజ్ కంటే ఎక్కువ దాటదు సినిమా. కొన్ని సీన్లు నవ్విస్తాడు పవన్ కళ్యాణ్ గారు,
అలాగే హరీష్ శంకర్ మార్పు రామయ్య వస్తవయ్య మార్పు ఇందులో కనబడుతుంది. ఎందుకంటే కామెడీ సీన్లు కానీ ఆ ఎనర్జెటిక్ లెవెల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ ఎనర్జెటిక్గా మాకు యూత్ఫుల్గా కనబడతాడు రామయ్య వస్తవయ్యలో. అలాగే కొన్ని సీన్లు ఆ ఫ్లోలోనే వెళ్తుంటాయి, కామెడీ ఫ్లోలోనే వెళ్తుంటాయి, ఎనర్జెటిక్గా కామెడీ ఫ్లోలోనే వెళ్తుంటాయి. కానీ ఇక్కడ అభిమానులకు మాత్రం అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఎంతవరకు దానికి రీచ్ తీసుకెళ్తారు, అభిమానుల ఇప్పుడు చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు ఈ సినిమా మాత్రం. ఎందుకంటే వస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం మాత్రం ఇప్పుడు అభిమానులు కాపాడుతూనే ఇది నిలుస్తుంది తప్ప దీనిపైన సాధారణ ప్రేక్షకులు ఎలాంటి హోప్స్ కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు థియేటర్ ఖర్చు కూడా అంతా సాఫీగా హాయిగా థియేటర్లో చూసి మాత్రం ఎంజాయ్ చేసే చిత్రం మాత్రం కాదని చెప్తాను. ఎందుకంటే సగటు ప్రేక్షకుడు, సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమా నచ్చితే మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇక్కడ మాత్రం దీనికి మాత్రం ఇది జరగదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఉన్న సినిమా కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం కొన్ని సీన్లు ఎబ్బెట్టుగా ఉన్నాయి, సినిమా మాత్రం యావరేజ్. ఇది రేపు అంటే ఇవాళనే యావరేజ్ టాక్ వచ్చింది, ఇంకా రేపు ఎలా ఉంటుంది ప్రతి ప్రేక్షకుడు కూడా, సాధారణ ప్రేక్షకుడు కూడా థియేటర్కి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు సినిమా టాక్ బయటకు వస్తుంది. ఇప్పుడు మాత్రం అభిమానుల టాక్ ప్రకారంగా, అలాగే నా ఉద్దేశంగా నేను చూసినాను కాబట్టి ఎక్కడ కూడా అంత కన్విజంగా అనిపించలేదు. కొన్ని డైలాగులు కూడా బాగా లేవని అనిపిస్తుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, సినిమా పోగొట్టే ఛాన్సెస్ బాగున్నాయని అన్నాను. అలాగే తమన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పోగొట్టాడని చెప్పవచ్చు. తమన్ మాత్రం ఎక్కడ కూడా ఇప్పుడు ఓజీ సినిమాకి ఇచ్చిన ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఇచ్చాడో అలాంటి ఇక్కడ పర్లేదని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే దెబ్బ కొట్టిందనే చెప్పవచ్చు. ఈ మ్యూజిక్ డైరెక్టర్లతో కూడా ఈ సినిమాకి దెబ్బ కొట్టిందనే చెప్పవచ్చు. కానీ ఇక్కడ డైరెక్షన్లో కొద్ది లోపాలు ఉన్నా కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అభిమాని కాబట్టి, తను స్వతహాగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి ఒక ప్రాపర్గా కథ రాసుకునేటప్పుడు బాగానే రాశాడు. కానీ తీసేటప్పుడు మాత్రం ఎక్కడో ఏమో జరిగిందనే లాగానే కనబడుతున్నాయి, ఎవరో ఎరువులు పెట్టారు అనే లాగానే కనబడుతున్నాయి. కానీ రామయ్య వస్తే ఫ్లోలో వెళ్ళే సినిమా లాగానే కనబడింది నాకైతే. ఎందుకంటే ఆ కామెడీ సీన్లు, ఆ కామెడీ బిట్లు, పవన్ కళ్యాణ్ గారితో కామెడీ చేయించడం, అలాగే తొలి ప్రేమ పాట రావడం, ఇది ఒక ప్రాపర్గా మంచిగా అనిపిస్తుంది. అంటే కొద్దిగా పవన్ కళ్యాణ్ గారి పక్కన శ్రీలీల మరి కూతురులా కనబడుతుంది ఆ పాట సమయంలో. ఎందుకంటే ఆ పాటను తీసుకోవడం అంటే అభిమానులు కాబట్టి, ఇక్కడ డైరెక్టర్ అభిమాని కాబట్టి, ఇక్కడ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి ఆ సినిమా ద్వారా మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి తీసుకెళ్ళాలి, ఆ ఊహలకు తీసుకెళ్ళాలి అనేలాగా, అభిమానులకు కూడా ఆ ఊహలకు తీసుకెళ్ళేలాగా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఏంటంటే ఇక్కడ సక్సెస్ అయిందని అంటే మాత్రం కొద్దిగా అందరికీ ఎబ్బెట్టుగానే కనబడవచ్చు, అభిమానులకు మాత్రం కొద్దిగా సంతోషాన్ని చేయవచ్చు. తొలి ప్రేమ సీన్లు ఆ పాట వస్తుంది, అలాంటి కొద్దిగా మనం చూసేందుకు ఎబ్బెట్టుగా కనబడుతుంది, అభిమానులకు సంతోషంగా కనబడుతుంది. ఇక సినిమా మాత్రం ప్రాపర్గా చూసుకుంటే మాత్రం ఒక కమర్షియల్ సినిమా, ఇది యావరేజ్ సినిమా కానీ చెప్పుకోవచ్చు. దీనిపైన సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి చూసిన తర్వాత అసలైన సినిమా రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రం థియేటర్లలో అభిమానుల సందడే కనబడుతుంది. సాధారణ ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్ళి థియేటర్లలో అంత రేటు పెట్టి టికెట్లు కొని థియేటర్లో కూర్చునే తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత థియేటర్లోకి వెళ్ళి బయటికి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడే సినిమా హిట్టు పట్టు అనేది ఇది మాత్రం బయటికి వస్తుంది. ఎందుకంటే మనం చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అభిమానులది వేరుంటుంది. ఇప్పుడు నా అభిప్రాయంగా కూడా సినిమా ఇది నాదే ఖచ్చితంగా అని చెప్పడం లేదు ఇక్కడ. ఎందుకంటే నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నా, సినిమా మాత్రం యావరేజ్గానే ఉంది. ఎలాంటి హోప్స్ మాత్రం ఈ చిత్రం పైన పెట్టుకోరాదు అనేది అయితే నేను చెప్పలేను. ఎందుకంటే సినిమా మాత్రం అభిమానుల చేతుల్లో మాత్రమే ఉంది. అభిమానులు ఒక 4 సార్లు మళ్ళీ జేబులకు చిల్లులు పెట్టుకుంటే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ కాదు, హిట్ రేంజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అభిమానులు జేబులకు చిల్లు పెట్టుకుంటే మరో 4 సార్ల రిపీటెడ్గా జేబులకు చిల్లు పెట్టుకొని సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా గట్టెక్కుతుందని చెప్పవచ్చు. ఇది హరీష్ శంకర్కు కంబ్యాక్ కానే కాదు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎలాంటి మ్యాజిక్ జరగలేదని చెప్పవచ్చు. ఇక శ్రీలీల మాత్రం అబ్బెట్టుగానే ఉంది, రాశి కన్నా కూడా అబ్బెట్టుగానే ఉంది. సినిమాలో ఎలాంటి
ఆకట్టుకునే అంశాలు ఏం లేవు. మళ్ళీ డైలాగులు అదే రోత డైలాగులు ఏమున్నాయి తప్ప సినిమాలో ఇలాంటి కమర్షియల్ హంగులతో రిలీజ్ అయినా కూడా అభిమానులకు ఆకట్టుకున్నట్లా సఫలమైంది. సాధారణ ప్రేక్షకులకు ఆకట్టుకున్నట్లా మాత్రం సఫలం కాలేదని చెప్పవచ్చు. ఇది ఈ సినిమా మీద నా అభిప్రాయం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.